అమ్మవారిని పూజించే వాళ్ళు అంటే శ్రీ విద్యాపాత్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ కుంకుమ పెట్టుకుంటారు. అదే రెగ్యులర్ గా శివుని పూజించే వాళ్ళు అందరూ విభూతి పెట్టుకుంటారు. ఇది ఒక జస్ట్ ఒక ట్రెడిషన్స్ వల్ల ఏమైనా రిచువలిస్టిక్ గా ఏమైనా వచ్చిందా, లేదా నిజంగా దాంట్లో ఏమన్నా డిఫరెన్స్ ఒక సిగ్నిఫికెన్స్ ఏమైనా ఉందా దాంట్లో అని ఒక క్వశ్చన్. అన్ఫార్చునేట్లీ ఈ స్పిరిచువాలిటీ ఎలా తయారైందంటే బీజేపీ జెండా వేరు, కాంగ్రెస్ జెండా వేరు, ఇంకోళ్ళ జెండా వేరు, వాళ్ళకి అండువా వేరు. ఇది కాదు అసలు. మీరు గంధమే పెట్టుకుంటారా, విభూదే పెట్టుకుంటారా, కుంకుమే పెట్టుకుంటారా, అది ఏం చెప్తుంది? భగవత్ స్వరూపం అర్ధనారీశ్వర స్వరూపం అంటుంది. విష్ణువుని చూసినా అర్ధనారీశ్వరు, మనకి అర్ధనారీశ్వరుడు అంటే శివుడే చూపిస్తున్నారు పురాణంలో కూడా. తప్పు అది. విష్ణుమూర్తి అర్ధనారీశ్వరుడే, శివుడు అర్ధనారీశ్వరుడే, బ్రహ్మ అర్ధనారీశ్వరుడే, మీరు అర్ధనారీశ్వరే, నేను అర్ధనారీశ్వరుడే. ఎందుకంటే నా రైట్ సైడ్ మేల్ ఎనర్జీ, లెఫ్ట్ సైడ్ ఫీమేల్ ఎనర్జీ, ఇడా పింగళ సుషుమ్న నాడులు. దీనివల్ల నాకు ఆ తత్వం వెళ్తుంది. అంటే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి నేను కుంకుమ పెట్టుకోవచ్చు, విభూతి పెట్టుకోవచ్చు. కానీ మనకేంటంటే పురాణాల్లో శివుడు విభూతి దాల్చాడు అని చెప్పడం, విష్ణుమూర్తి గంధం పెట్టుకున్నాడు, అమ్మవారు కుంకుమ పెట్టుకున్నారు అంటే, సో వాళ్ళని చూస్తే ఇలా పెట్టుకోవాలి అని అనుకుంటున్నాం మనం. నిజానికి నేను అందుకే గొడవ లేదని 3 పెట్టేసుకున్నాను. నేను 3 పార్టీలకు చెందినవాడిని. అంటే అది అది ఏవి సింబాలిక్ కాదు. ఇది ఒత్తినే ఏంటంటే నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను పెట్టుకునే ఒక ఉపాధి. మీరు స్పిరిచువల్ కాకపోయినా, రిలీజియస్ కాకపోయినా ప్రతి ఒక్కడు ఇక్కడ బొట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే నేను మిమ్మల్ని చూడగానే నా దృష్టి అక్కడికే వెళ్తుంది. వెళ్ళగానే నా మనసులో ఏదైనా వేరే ఆలోచనలు ఉన్నా కూడా దాన్ని ఫిల్టర్ చేయడానికి ఇక్కడ ఒక ఫిల్టరింగ్ మెకానిజం ఉండాలి. ఆ ఫిల్టరింగ్ మెకానిజమే రెడ్ కలర్డ్ టర్మరిక్ పౌడర్. టర్మరిక్ పసుపులో ఉన్నటువంటి ఆస్పీషియస్ సౌభాగ్యం నన్ను రక్షిస్తుంది. రెడ్ కలర్లో ఉన్న రిపెలింగ్ పవరు ఈ నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటుంది. ప్రతి ఒక్క నేను అమెరికాలో జాన్సన్లో పనిచేసినా కూడా పెద్ద కంపెనీలో ఈ బొట్టు పెట్టుకునే వెళ్ళాను. సో దానికి ఈ బొట్టుకి నీ పార్టీకి సంబంధం లేదు. మీరు ఏ దేవుడిని పూజినా, అందుకనే శనీశ్వరుడు పూజిస్తే ఆయిల్ మరకలు ఉంటాయి. ఇవన్నీ ఒక ట్రెడిషన్ వల్ల వచ్చింది కానీ శాస్త్రం కాదు. బేసిక్గా ఏంటంటే నీ నుదుటిని ఏదో ఒక అలంకారం ఉండాలి. అది గంధమైనా సరే, విభూదైనా సరే, కుంకుమైనా సరే, ఇంకోటైనా సరే, ఏదో ఒక అలంకరణ పెట్టుకోవాలి. అంతే కదా. దానికి మనం ఉపాసన చేసి అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ, అమ్మవారిని పూజించినా అయ్యవారికి చెందుతుంది, అయ్యవారిని పూజించ. అందుకే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే విష్ణోచ్చ హృదయం శివ యథా శివ విష్ణు రేవం విష్ణుమయం శివ యథ అంతర్నమస్యామి తదామే స్థుతరాయిషి అంటుంది మంత్రం. అంటే శివుడికి విష్ణువుకి కూడా తేడా లేదంటుంది మంత్రం. అంటే నేను శివుని పూజిస్తే విభూతి పెట్టుకుంటా, విష్ణు పూజిస్తే గంధం పెట్టుకుంటా, అది తప్పే. రెండు ఒకటే. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి అంతా ఒకటికే చెప్తుంది. అంటే దీనికి దేవతకి సంబంధం.